మరి ఈ సాయంకాలం మరొకసారి చేరొచ్చిన అందరికీ కూడా దేవుని నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. పోయిన వారము మనము మాట్లాడుకుంటున్నటువంటి మాటలను కొంచెం అలా సైడ్లో పెడదాము. మరి మొహమ్మద్ గారు ఆదరణకర్తయేనా కాదా అన్న విషయాన్ని మనం కొన్ని రోజులుగా చూస్తున్నాం. నా ఉద్దేశంలో ఆ సిరీస్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా రిబటల్స్ మనం చేయాల్సి ఉంటే, ఒకవేళ ఇంకా ఏమైనా మనం స్టడీ చేయాల్సి ఉంటే తప్పకుండా రానున్న రోజుల్లో మనం స్టడీ చేసే ప్రయత్నం చేద్దాము. దేవుని చిత్తం అయితే దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం. అయితే మరి కొన్ని రోజుల క్రితం నేను ఒక వీడియో, అంటే ఇలా అందరి ముందు కాకుండా కెమెరా ముందు మాట్లాడి కొన్ని విషయాలు చెప్పాను. ఏమని చెప్పాను అంటే, కొంతమంది అభినవ దావా ప్రచారకులు ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే, మన వీడియోలను ఫాలో అవుతున్నారు. మన వీడియోలలో మనం చెప్తున్నటువంటి మాటలను చూస్తూ వాళ్ళు ఏమంటున్నారు అంటే, యెహోవా మరియు అల్లా ఒకరే అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తూ కొన్ని పుస్తకాలు కూడా రాసిస్తున్నారు. which is good. That simply tells us, or that simply encourages us that people are watching us, people are following us, and people want to understand what we are doing, and we appreciate that. We welcome people. మనం ప్రజలను ఆహ్వానిస్తున్నాము. మనకు కావాల్సింది కూడా అదే. ఏంటి అంటే, క్రైస్తవ పక్షము నుంచి మేము చెప్తున్నటువంటి మాటలను స్పష్టంగా దేవుని వాక్యంలో నుంచి మేము చెప్తున్నటువంటి మాటలను మరి ఇస్లామీ దావా ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వారు వినాలి. వారు విని వారికి కావలసినటువంటి, లేదా వారు దేన్నైతే మేము చెప్పే వాటిల్లో ఇబ్బందికరంగా వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళు తప్పకుండా దాన్ని లేవనెత్తాలి. తప్పకుండా దానికి మేము సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాము అన్న కోణంలోనే మనము ఆ వీడియోస్ కూడా చేశాం. కాబట్టి వి వెల్కమ్ ఇట్. సో ఈరోజు అటువంటి ఒకానొక అభినవ దావా ప్రచారకుల పుస్తకం నుంచి నేను కొన్ని విషయాలు మాట్లాడతాను. ఐ వాంట్ టు రీవిజిట్ మన సిరీస్ ఏదైతే మనం చేసుకున్నామో, అల్లాహ్ మరియు యెహోవా ఒకరేనా అన్న సిరీస్ మనం ఏదైతే చేసుకున్నామో, మరి క్రిస్టియన్ వాయిస్, తెలుగు క్రిస్టియన్ వాయిస్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. మరి వీడియో ద్వారా ఫాలో అవుతున్న వారికి కూడా ఈ మాటలు నేను చెప్తున్నాను. ఈ అభినవ దావా ప్రచారకుడు కొంచెం కన్ఫ్యూజ్డ్ స్థితిలో కొన్ని విషయాలు రాస్తున్నట్లుగా నేను గమనిస్తున్నాను. ఆయనను కించపరచడం కోసం నేను ఈ మాటలు చెప్పట్లేదు. కానీ నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, యాక్చువల్గా మనం చెప్తున్న మాటలను అర్థం చేసుకున్నారా, లేకపోతే అర్థం చేసుకోకుండానే ఈ పుస్తకం రాశారా అన్న అనుమానంతో ఆ మాట చెప్తున్నాను. ఆయన కన్ఫ్యూజ్ అయి ఉన్నారు పాపం అని. ఎందుకు అంటున్నాను అంటే, అలాగా ఒకవేళ ఆయన నిజంగా నిజాయితీగా మనం చెప్పినటువంటి మాటలను కనుక గమనించి ఉంటే, ఆయన ఈ పుస్తకంలో మరి క్రైస్తవులు చెప్పే మాటలను మిస్రెప్రజెంట్, లేకపోతే సరి అయిన ప్రాతినిధ్యం వహించకుండా, సరిగ్గా ప్రాతినిధ్యం చెప్పకుండా, తప్పుగా వక్రీకరించి చెప్పే ప్రయత్నం చేసుండరు అన్నది నా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు ఇంకొకసారి స్పష్టంగా పాయింట్ బై పాయింట్ మనము ఆయన లేవనెత్తినటువంటి మాటలను, లేదా ఆయన లేవనెత్తినటువంటి పాయింట్స్కు సమాధానం చూసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆయన రాసినటువంటి అల్లా యెహోవాయే అల్లాహ్ అన్న పుస్తకంలో ఈ అభినవ దావా ప్రచారకుడు ఏమని రాస్తున్నాడు అంటే, మరి పేర్లను బట్టి దేవుణ్ణి కనుక్కుంటారా, లేక ఆయనకున్నటువంటి గుణగణాలను బట్టి దేవుణ్ణి గుర్తిస్తారా అంటూ మొదటి 2-3 చాప్టర్స్ అల్లాహ్ అన్న పేరు మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ రాస్తున్నట్లుగా ఉంది. ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, బైబిల్ గ్రంథంలో కూడా అల్లాహ్ అన్న పేరు ఉంది. ఉదాహరణకు సిరియా బైబిల్ గ్రంథము, అరబీ బైబిల్ గ్రంథంలో తర్జుమా చేసుకునే సమయంలో మరి ముస్లింలు అల్లాహ్ అని వాడే పదాన్నే క్రైస్తవులు కూడా అల్లాహ్ అని వాడారు అని చెప్తూ వచ్చాడు. అందులో మాకే ఇబ్బంది లేదండి. డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? దేవుడు అన్న పదాన్ని తెలుగులో మనం బైబిల్లో వాడారు, అందులో మాకేమైనా ఇబ్బంది ఉందా? లేదు. పరమేశ్వర్ అన్న పదం హిందీలో వాడారు, అందుకేమైనా మనకేం ఇబ్బంది ఉందా? ఇబ్బంది లేదు. ఉర్దూ బైబిల్లో ఖుదా అని వాడారు, ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది లేదు. ఏ సంస్కృతిలో అయితే దేవుణ్ణి పిలవటానికి ఒక పదమును వాడారో ఆ పదమును తీసుకుని కాంటెక్స్చువలైజ్ చేసి బైబిల్లో ఆ పదాన్ని పెట్టడానికి క్రైస్తవులకు ఏనాడు ఇబ్బంది లేదు. అదే నేపథ్యంలో అల్లాహ్ అన్న పదము అరబీ భాషలో దేవుడు అని అర్థం ఇస్తుంది కాబట్టి వాడటంలో ఇబ్బంది లేదు. అయితే మాకున్నటువంటి సమస్య అల్లాహ్తో కాదు. మాకున్నటువంటి సమస్య ఏమిటి అంటే, దావా ప్రచారకులు బోధిస్తున్నటువంటి
ఏ దేవుడినైతే బోధిస్తున్నారో ఖురాన్ గ్రంథము, సహీ అల్ బుఖారీ, సహీ ముస్లిం, సునన్ అబూ దావూద్ వంటి సహీ పుస్తకాలు, అదేవిధంగా సహీ కాని హదీసులు, అదేవిధంగా తబరీ, ఇబ్నే హిషామ్, ఇబ్నే ఇసాక్ లాంటి మరి ప్రవక్త గారి జీవిత చరిత్రను గురించినటువంటి పుస్తకాలలో ఏ అల్లాహ్నైతే పరిచయం చేస్తున్నారో మాకు, ఏ దేవుణ్ణైతే పరిచయం చేస్తున్నారో మాకు, ఆ దేవుడు మీ దేవుడు అయి ఉండొచ్చు. మీరు అలాంటి దేవుడు కావాలి అని కోరుకుని ఉండొచ్చు. అది మీ ఆలోచన పద్ధతి అయి ఉండొచ్చు. మాకు ఇబ్బంది లేదు. అయితే మాకు ఇబ్బంది ఎక్కడ, లేకపోతే మాకు ప్రశ్నలు ఎక్కడ వస్తాయి అని అంటే, నేను నమ్మేటువంటి ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి బైబిల్లో, ఈ 66 పుస్తకాలైనటువంటి బైబిల్లో ఉన్న దేవుడు ఎవరైతే యెహోవాగా పరిచయమయ్యాడో, ఎవరైతే యేసు ప్రభువుగా మా మధ్యకు వచ్చి నివసించాడో, ఎవరైతే పరిశుద్ధాత్మగా నాలో ఉంటున్నాడో, ఆ దేవుడు మీరు చెప్పే అల్లాహ్ ఒకరే అంటే నాకు ఇబ్బంది. ఎందుకు అంటే, మరి ఈ అభినవ దావా ప్రచారకుడు చెప్పినట్లుగా గుణగణాలలో తేడా, తారతమ్యం కనిపిస్తూ ఉంది కదా, వ్యక్తిత్వంలో తేడా, తారతమ్యం కనిపిస్తూ ఉంది, అస్తిత్వంలో తేడా, తారతమ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి అల్లాహ్ అన్న పదంతో కానీ, ఖుదా అన్న పదంతో కానీ, తర్వాత గాడ్ అన్న పదంతో కానీ, దేవుడు అన్న పదంతో కానీ, పరమేశ్వర్ అన్న పదంతో కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అర్థమవుతుందా? అయితే ఇదే మాట మలేషియాలో ఇంకొక రకంగా మాట్లాడతారు మన ముస్లిం సోదరులు. ఏమనంటే, అల్లాహ్ అన్న పదము బైబిల్లో ఉండకూడదు అని కేసు పెట్టి మరి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వారు అల్లాహ్ అన్న పదాన్ని బైబిల్లో వాడకూడదు అన్నట్లుగా కూడా వాదిస్తున్నారు. సో అది ఈ అభినవ దావా ప్రచారకుడికి ఉన్నటువంటి విఘ్నతకే వదిలేస్తున్నాను. ఎక్కడ ఎలాంటి మాటలు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు కన్సిస్టెంట్గా మాట్లాడుతున్నారు అన్నది వినేవారికి, దావా ప్రచారకుడికి వదిలేస్తున్నాను. అయితే నేను చెప్పుకొచ్చే విషయం ఏంటంటే, ఈరోజు సాయంత్రం మనము అర్థం చేసుకుంటూ మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ సాయంత్రం గుణగణాలను గురించి మాట్లాడుతూ ఈ అభినవ దావా ప్రచారకుడు కొన్ని విషయాలు ఖురానులో ఉన్నటువంటి స్టాండర్డ్స్ని తీసుకుని వచ్చి తన సొంత మాటలలో చెబుతూ క్రైస్తవులను, లేకపోతే పుస్తకము చదివే వాళ్లను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే, ఆయన అంటాడు, ఖురానులో ఉన్నటువంటి అల్లాహ్ గురించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు అషదు అన్న లా ఇలాహి ఇల్లల్లా, అల్లాహ్ అల్ కులువు అల్లాహు అహద్ అంటే అల్లాహ్ ఒక్కడు, అల్లాహు సమద్, వలం యులద్ వలం యూలద్, ఈ 4 మాటలను తీసుకుని ఆయన తెలుగు భాషలో ఈ విధంగా చెప్తున్నాడు. ఈ విధంగా చెప్తూ వినేవారికి, చదివేవారికి ఏం చేస్తున్నాడో చూడండి. ఏమంటున్నాడు అంటే, ఆయన తనతో పాటు తన దైవత్వంలో ఎవరికీ భాగస్వామ్యం కలిగి లేనివాడు అంటే అద్వితీయుడు అంటున్నాడు. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం, ఇస్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, షమా ఇస్రాయిల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎహాద్. ఈ మాటను తీసుకుని వచ్చి కుల్ అల్లాహు అహద్తో పోలుస్తున్నాడు. రెండవ మాట, సృష్టిలో జంతువుల వలె మానవుల వలె పుట్టనివాడు అంటే పుట్ట లేనివాడు, లేకపోతే పుట్టుక లేనివాడు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, మానవుల వలె జంతువుల వలె ఈ భూమి పైన పుట్టడు అంటున్నాడు. దీనికి అల్లాహు సమద్, తర్వాత వలం యులిద్ అన్నటువంటి వాడుతున్నాడు అక్కడ. ఓకే, ఆయన పుట్టడు, ఆయన ఇంకొకరిని పుట్టించుకోడు తనకు కుమారునిగా అన్నది ఆ మాటలకు అర్థం. ఆయన సృష్టిలో ఎవరికీ వ్యక్తమవని వాడంట, అంటే అగోచరుడు అంటే ఎవరికీ వ్యక్తము కానివాడు. 4వ మాట, సృష్టిలో ఇతర జీవుల వలె నశించని వాడు అంటే ఆయన నిత్యుడు, లేకపోతే చనిపోడు అని డైరెక్ట్గా యేసు ప్రభువు పైన ఫోకస్ చేస్తున్నాడు ఈయన. అర్థమవుతుందా మీకు? ఈయన వాదేంటంటే, యేసు ప్రభు పుట్టాడు, అల్లా పుట్టడు, కాబట్టి క్రైస్తవులు తప్పు. వింటున్నారా? యేసు ప్రభు చనిపోయాడు, అల్లా చనిపోడు, కాబట్టి యేసు ప్రభు తప్పు, ఆయన అల్లా కాదు, ఆయన దేవుడు కాదు. యేసు ప్రభువు ఆయన ఏంటి, తనతో పాటు ఎవరికి భాగస్వామ్యం ఇవ్వడు అల్లా, కానీ యేసు ప్రభువుతో ఈ దేవుడు పంచుకున్నాడు, కాబట్టి యేసు ప్రభు తప్పు, అల్లా కాదు. కాబట్టి ముస్లిములు, క్రైస్తవులు తప్పులో ఉన్నారు.
అదేవిధంగా ఆయన సృష్టిలో ఎవరికి వ్యక్తమవని వాడు అని మనం ఏం చెప్తుంటే ఈయనేమో ఈ సృష్టిలో అందరికీ వ్యక్తమయ్యాడు యేసు ప్రభువుగా అంటున్నాడు. యాక్చువల్గా యు ఆర్ ప్రూవింగ్ మై పాయింట్. యాక్చువల్గా మీరు ఈ పుస్తకం రాసి నేను చెప్పిన మాటలను మేము ఏదైతే చెప్తున్నామో ఇన్ని రోజులుగా దాన్ని నిరూపిస్తున్నారు. ఏమనంటే మా దేవుడు సృష్టిలో అందరికీ కనిపించే దేవుడు, ఆయన తాను వ్యక్తపరచుకునే దేవుడు. మీ దేవుడు కాదు. నేను అదే చెప్తున్నాను. మా దేవుడు లేకపోతే బైబిల్లో చెప్పబడినటువంటి దేవుడు మానవుల పాపముల నుంచి రక్షించడం కోసం ఆయన మానవుడిగా అవతరించాడు, ఈ భూలోకంలోకి వచ్చాడు. మీ దేవుడు రాలేదు. అదే నేను చెప్తున్నాను. రైట్? మా దేవుడు ఇతర దేవుల వల్ల నశించడు, కానీ మరణమును కూడా రుచి చూసి మరణం పైన జయించి మృత్యుంజయుడై మమ్మల్ని రక్షించాడు. మీ దేవుడు అలా చేయలేదు. అదే నేను చెప్తున్నాను. రైట్? అదేవిధంగా తనతో పాటు దైవత్వంలో ఎవరికి భాగస్వామ్యము ఇవ్వడు అని మీ దేవుడు ఒంటరివాడుగా మీ దేవుడు చెప్తుంటే, తనతో పాటు ఎవరికి భాగస్వామ్యం ఇవ్వడు అని మా దేవుడు ఒక కమ్యూనిటీగా తన ఉనికిలో ఉన్నటువంటి మా దేవుడు ఆ మాట చెప్తున్నాడు. లెట్ us see the difference. Let's call a spade. తెల్లగా ఉన్నదాన్ని తెల్లగా ఉంది అని చెబుదాం, నల్లగా ఉన్నదాన్ని నల్లగా ఉంది అని చెబుదాం. మధ్యలో ఏదో జబర్దస్తిగా తీసుకొని వచ్చి అంటించి ఎంగిలి పూసి అంటించే ప్రయత్నం మనం చేయకూడదు. ఎందుకు అంటే ఏదైనా అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి, జబర్దస్తిగా ఏది చేయకూడదు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ 4 సూత్రాలకు ఆయన వాడినటువంటి బైబిల్ పదాలు చెర్రీ పికింగ్ అంటారు కదా, అంటే ఇష్టం వచ్చినవి మాత్రమే వాడటం. చూడండి, ఆయన ఏమంటాడంటే, నేను తప్ప వేరొక దేవుడు లేడని ప్రకటిస్తున్న యెహోవాయే, నేను తప్ప వేరొక దేవుడిని ప్రకటిస్తున్న అల్లాహ్ అంటూ యెషయా 45:5, ఖురాన్ 20:14 తీసుకున్నాడు. యెషయా 45:5 తీసుకున్నటువంటి నేనే యెహోవాను, నేను తప్ప వేరే దేవుడు లేడు అని తీసుకున్నాడు. మరి యెషయా 48 కనిపించదా? యెషయా 48లో దేవుడు చెప్తున్నటువంటి మాటలు కనిపించవా? మేము చూస్తున్నటువంటి, మేము అర్థం చేసుకుంటున్నటువంటి, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి మా దేవుడు బహుళత్వము గలవాడు. ఆయన ఒంటరివాడు కాదు. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్, ఒంటరివాడు అన్నదానికి ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది కూడా నేను మీకు చెప్తాను. దైవత్వములో తన ఉనికిని లేకపోతే తన మహిమను, తన దైవత్వాన్ని ఎవరికీ పంచుకొననటువంటి మన దేవుడు, బైబిల్లో తన్ను తాను యెహోవాగా పరిచయం చేసుకున్నటువంటి దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. చాలా స్పష్టంగా దేవునిలో బహుళత్వం మనకు కనిపిస్తుంది. నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని, 10వ వచనం నుంచి చదువుతున్నాను. నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవరికీ నేను ఇచ్చువాడను కాను అని బైబిల్లో ఉన్నటువంటి దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు అని బనీ ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను అంటే ఆయన వేరు నేను వేరు అన కాదు. మీరు ఎవరినైతే గుర్తు పెట్టుకుంటున్నారో ఆయన ఇంకెవరో కాదు, నేనే మొదటివాడను కనపటివాడను అని చెప్పుకున్నటువంటిది బైబిల్లో దేవుడు మాత్రమే. ఆ దేవుడు 15వ వచనంకి వచ్చే వరకు ఏం మాట్లాడుతున్నాడంటే, నేనే ఆజ్ఞ ఇచ్చువాడను, నేనే అతనిని పిలిచి తిని, అంటే ఆయన కాకుండా ఇంకొక వ్యక్తిని ఆయన పిలిచాడు. నేనే అతనిని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గము తెజరిల్లును. నా యొద్దకు రండి, నా మాట ఆలకించుడి. ఆది నుండి నేను, ఇప్పుడు మాట్లాడే వ్యక్తి ఏమంటున్నాడు అంటే, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాదు. అది పుట్టిన కాలమున, అది అంటే ఏంటి? ఆ ఆది అంటే ఆ సమయము అన్నది పుట్టక ముందు నుంచి నేను అక్కడ ఉన్నవాడను అంటూ 16వ వచనంలో చెప్తున్నాడు.
ఏది పుట్టక ముందు నుంచి? సమయం పుట్టక ముందు నుంచి. సమయం పుట్టక ముందు నుంచి ఎవరు ఉండగలరు? దేవుడు మాత్రమే ఉండగలడు. ఆ మాట్లాడే దేవుడు ఏమంటున్నాడు అంటే, నేనే అతన్ని పిలిచానంటున్నాడు. నేనే రహస్యంగా మాట్లాడలేదు, నా ఉనికిని మీకు తెలియజేస్తూనే ఉన్నాను, నా గురించి నేను చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను అంటూ మాట్లాడుతున్నాడు. అది ఆది అన్న ఆ సమయం పుట్టక ముందు నుంచి నేను ఉన్నవాడను అంటున్నాడు. అదే 16వ వచనంలో ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ప్రభువుగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటున్నాడు. మాట్లాడేది యెహోవా. ఆ మాట్లాడే యెహోవా ఏమంటున్నాడంటే, ఇప్పుడు ప్రభువుగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటున్నాడు. ఇదండి డిఫరెన్స్. మా దేవుడు బహుళత్వము గల దేవుడు. ఆయన దేవునిగా ఒక దేవుడు, వ్యక్తులుగా ముగ్గురు వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్నాడు. దేవునిగా ఒక దేవుడు, వ్యక్తులుగా ముగ్గురు వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్నాడు. ఈ విషయం మాట్లాడదామని పిలిచాం. మేము సాక్షి అపాలజెటిక్స్ వాళ్ళతో మాట్లాడడం అంటారు. తెలిసిన వాళ్ళతో మాట్లాడాలంటే భయం. మామూలు పాస్టర్లు పాపం వాళ్ళకి మా ఫెయిత్ తెలుసు, మన ఫెయిత్ తెలుసు, మన చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని తెలుసు. వారికి మిగిలిన గ్రంథాలు చదవాల్సిన అవసరత లేదు. సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్గా మేము ఎందుకు చేస్తామంటే, ఇది మా సంఘమును మభ్యపెట్టే దావా ప్రచారకులను సమర్థవంతంగాను లేఖనాధారంగాను ఎదుర్కోవటానికి చేస్తాం. దానికి మమ్మల్ని దూషిస్తారు, కానీ మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి భయం ఎందుకు? మేము అదే చెప్తున్నాం. మా దేవుడు ఒంటరివాడు కాదు. ఆయన తన ఉనికిని బహుళత్వంలో చాటుకున్నాడు. ఆ దేవుడు, బహుళత్వంలో ఉన్నటువంటి ఆ దేవుడు తన మహిమను తన సృష్టికి పంచడు. తన మహిమను సృష్టిలో ఉన్న ఎవరికి ఇవ్వడు. ఏ ప్రవక్తకు ఇవ్వడు, ఏ దూతకు ఇవ్వడు, ఏ మానవునికి ఇవ్వడు. కానీ మరి అల్లాహ్ గారు ఏం చేస్తారు? ఆయన తనతో దైవత్వం ఆపాదించుకుంటూ ఆయన ఎవరికీ తన దైవత్వాన్ని ఆపాదించడు అని ఈయన చాలా చక్కగా పుస్తకం రాశాడు. బాగానే ఉంది. అయితే ప్రతి శుక్రవారం మసీదులో గట్టిగా అరుస్తారు. అల్లాహు అక్బర్ అన్న తర్వాత అష్హదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటారు. ఆ తర్వాత ఏమంటారు మీరు చెప్పండి? కరెక్ట్, అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ అంటారు. అంటే కల్మా చదువుతారు. తన దైవత్వంలో ఏ ప్రవక్త అయినా సరే దావీదు ఈ మాట అన్నాడా? మన దేవుడు దావీదుకు అలా దావీదుని తీసుకొని వచ్చి నన్ను నమ్మాలి, దావీదును నమ్మాలి అన్నాడా? అనలేదు. మన దేవుడు ఏ రోజైనా నమ్మును నమ్మాలి, మోషేను నమ్మాలి అన్నాడా? నమ్మలేదు. అలా అనలేదు. కానీ ఖురాన్లో ఉన్న దేవుడు డిఫరెంట్. ఎందుకు అంటే ఆయన నన్ను నమ్మితే సరిపోతుంది అనడు. నన్ను నమ్మాలి, నా ప్రవక్తను నమ్మాలి అంటాడు. ఇది దైవత్వమును ఆపాదించడం కాక ఇంకేంటి? దీన్ని దైవత్వం ఆపాదించడం అనక ఇంకేమంటారు? ఖురాన్లో ఉన్నటువంటి అల్లాహ్ గారు ఏం చేశారంటే, ఒకరోజు చూడండి, సూరా 15 సూరత్ అల్ హిజ్ర్ 29వ వచనం. 29వ వచనంలో ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇబ్లీస్ నీకేముందని నీవు సాష్టాంగ పడేవారితో చేరిపోలేదు అంటే, ఇబ్లీస్ అంటే ఎవరు ఇక్కడ? సాతానుడు ఎవరికో సాష్టాంగ పడలేదంట. ఎవరికి అని చూస్తే కొంచెం పైకి వెళితే తెలుస్తుంది. నీ ప్రభువు దైవదూతలతో ఇలా అన్న సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. నేను కుళ్ళిన మట్టి యొక్క ఎండిన గారతో ఒక మానవుణ్ణి సృష్టిస్తున్నాను. నేను అతన్ని పూర్తిగా తయారు చేసి అతనిలో నా ఆత్మను కొద్దిగా ఊదినప్పుడు మీరంతా అతని ముందు సాష్టాంగ పడాలి. ఇస్లాంలో సాష్టాంగ పడటం అంటే ఎవరికి సాష్టాంగ పడాలండి? అల్లాహ్కే సాష్టాంగ పడాలి. సాష్టాంగ పడటం ఆరాధించటం కాక ఇంకేంటండి? ఎవరికైనా మొక్కుతారా? బహుదైవారాధికులు అయితే
మనుషులను కూడా మొక్కటానికి ఇబ్బంది పడరు. కానీ మోనోథియిజం లేకపోతే ఏకదైవారాధన చేసేవారు మానవునికి సాష్టాంగపడటం ఏమిటి? మానవుణ్ణి దేవునితో ఆ దేవునికి సమానంగా చేసుకోవటం కాక ఇంకేంటిది? ఆరాధన కేవలం దేవునికి మాత్రమే ఇవ్వాలి అని బైబిల్ చెప్తూ ఉన్న దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు చెప్తే, ఖురాన్లో ఉన్న దేవుడు ఏమంటున్నాడంటే, నేను మనిషిని తయారు చేస్తున్నాను, ఓ దేవదూతలారా మనిషి ముందు సాష్టాంగపడి ఆయనకు ఆరాధన చేయండి అంటున్నాడు. ఆరాధన చేయండి అని అక్కడ లేదు, నేను చెప్పట్లేదు. కానీ సాష్టాంగపడటం ఏంటి మరి? గౌరవించటమా? గౌరవించటం అంటే ప్రతిసారి సాష్టాంగపడి గౌరవించాలా? వాట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ దిస్? దీన్ని భారతదేశంతో సహా అన్ని దేశాలలో ఆరాధనగానే చూస్తారు. మరి ఆయన దైవత్వాన్ని ఎవరికి ఆపాదించను అని చెప్తున్నటువంటి అల్లాహ్ గారు, లేకపోతే ఖురాన్కు సంబంధించిన దేవుడైన అల్లాహ్ ఆదాముకు సాష్టాంగపడమనటం ఏంటి? మొహమ్మద్ గారిని నమ్మితే తప్ప నేను మీకు రక్షణ రాదు అని చెప్పటం ఏమిటి? అంటే అది చదివి తీరాలి అని చెప్పటం ఏమిటి? అలాంటిది మన దేవుడు ఏ రోజైనా చేశాడా? తన మహిమను ఎవరికైనా ఇచ్చాడా? ఏ ప్రవక్తకైనా ఇచ్చాడా? సంఘానికి ఇచ్చాడు, అది వేరు. కానీ తన మహిమనిచ్చినటువంటి ఆ సంఘాన్ని దేవునితో సమానంగా చేసుకోలేదు. ఆ సంఘాన్ని నమ్మితే తప్ప నేను మీకు చేరువ కాను అని చెప్పలేదు. అది నేను రేస్ చేసే క్వశ్చన్. కాబట్టి మొదటగా ఆయన చెప్పిన మాట కొట్టివేయడం అయినది. రెండవది, సృష్టిలో జంతువుల వలె మానవుల వలె పుట్టనివాడు అంటే పుట్టుక లేనివాడు అంటూ యేసు ప్రభువును టార్గెట్ చేస్తున్నాడు. రెండోసారి పుట్టుక లేనివాడు అని చెప్పటానికి ఈయన వాడిన దేవుని వాక్యం ఏమిటంటే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనం, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఇది ఏమంటారు అంటే రివర్స్ లాజిక్ అంటారు. అక్కడ సందర్భం ఏమిటంటే దేవుడు అబద్ధమాడడు అని చెప్పటం, పోలిక. అంటే మానవులు అబద్ధం ఆడతారయ్యా, దేవుడు అబద్ధం ఆడడు అని చెప్తున్నాడు. మానవులు పశ్చాత్తాపడతారు, దేవుడు పశ్చాత్తాపడడు అని చెప్తున్నాడు. అంతేగాని దేవుడు మానవుడు అవలేడు అని కాదు. ఎందుకు అంటే దేవుని వాక్యము స్పష్టంగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంది. ఏమని అంటే, ఆదియందు వాక్యముండెను, మొదటి అధ్యాయం 1వ వచనం, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యం ఎవరు? దేవుడు. వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర. ఆ వాక్యము ఏమై ఉంది? దేవుడై ఉంది. వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యము, ఏ వాక్యము? దేవునితో, దేవుని దగ్గర దేవుడై ఉన్న వాక్యము 14వ వచనంలో శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గ్లోరియస్ అపియరెన్స్, మహిమాయుక్తమైనటువంటి పుట్టుక, మహిమాయుక్తమైనటువంటి మానవుల జీవితంలో ఆయన ప్రమేయం, మానవుల జీవితంలో ఆయన ఉనికిని చాటుకునే ప్రయత్నం కాదు, చేశాడు, చెప్పాడు, చేశాడు. 6వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఆయన చెప్పిన మాటలను నెరవేర్చి మరి ఆయన భూమిపైకి వచ్చి ఇక్కడ మానవుడిగా, చిన్న పిల్లవాడిగా, నీలాగా నాలాగా ఆయన జన్మించాడు. పుట్టలేడు అన్నది మీ దేవుడు, పుట్టగలడు అన్నవాడు మా దేవుడు. గుణములో వ్యత్యాసం కనిపించట్లేదయ్యా మీకు? ఏమంటారు? జంతువుల్లాగా మానవుల్లాగా పుట్టలేడు అంటే పుట్టుక లేనివాడు అని ఆయన చెప్తున్నాడు. మన దేవుడు ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది అంటే ఆ ఆది పుట్టక ముందు నుండి నేనున్నాను అని చెప్పే యేసు ప్రభువు, అని చెప్పే యెహోవా
యేసు ప్రభువుగా ఈ భూమి మీదికి వాక్యము శరీరధారి అయి 14వ వచనంలో కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. లూకాసు వార్తలో గనక మనం చూస్తే మరియతో మాట్లాడుతూ గాబ్రియేలు దూత, ఇదిగో సర్వోన్నతుని కృప నీపై ఉంది, నీవు గర్భవతి అవుతావు, ఇమ్మానుయేలు అన్న పేరు ఆయనకు పెట్టు అని చెప్పినప్పుడు దేవుని యొక్క ఆత్మ మరియను కమ్మినప్పుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, మనిషి అయినప్పటికీ దేవుడైనటువంటి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఇది బైబిల్ చెప్పే సత్యం. ఖురాన్లో ఉన్న దేవుడు ఇలాంటి వాడా? కాదు. మరి ఏ విధంగా అల్లాహ్ మరియు యెహోవా ఒకరవుతారు? 3వ మాట, ఆయన సృష్టిలో ఎవరికీ వ్యక్తమవని వాడు, అంటే అగోచరుడు. దీనికి ఆయన వాడిన దేవుని వాక్యం ఏమిటంటే, సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు అని యోబు గ్రంథము 37వ అధ్యాయం తీసుకున్నాడు. ఆయన మనకు అగోచరుడు అంటే మనం ఆయనని అర్థం చేసుకోలేము. ఆయన మన బుద్ధిలో ఇమడటానికి ఆయన అంత చిన్నవాడు కాదు. మన కళ్ళతో ఆయన మహిమలో ఉండగా ఆయనను చూడటం మనకు చేత కాదు. మన బతుకు అంత సీన్ లేదు అని చెప్తున్నాడు ఆయన. అంతేకాని ఆయన తలుచుకుంటే మనకు తను తాను రివీల్ చేసుకోలేడు అని కాదు. ఆయన తలుచుకుంటే తన ఉనికిని మనకు తెలియచేయలేని వాడు అని కాదు. ఆయన కావాలనుకున్న పద్ధతిలో మానవులతో తన ప్రమేయం చూపిస్తూనే వస్తున్నాడు. ఉదాహరణకు ఆదికాండం 16వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండము చూస్తారా ఒకసారి? ఆదికాండం 16వ అధ్యాయంలో ఏముంటుంది? హాగరు చూచుచున్న దేవుడు నీవే అంటూ తనతో మాట్లాడినటువంటి యెహోవా దూతకు పేరు పెడుతుంది. తరువాత 18వ అధ్యాయం, అబ్రహాముకు కనిపించిందేమో మనుషులు కనిపించను అంటాడు, యెహోవాతో మాట్లాడుతుండగా అంటాడు. అగోచరుడు అన్నవాడు అయితే ఎలా మాట్లాడతాడు? ఎలా తెలుసుకుంటాడు? ఎలా చూస్తాడు? ఎలా ఆయనకు మ్రొక్కి మమ్రే దగ్గర కూర్చోబెట్టి భోజనం పెడతాడు? మా బైబిల్ చెప్పే దేవుడు అలాంటి దేవుడు కాదు. అదేవిధంగా 19వ అధ్యాయం 24వ వచనం, 22వ అధ్యాయం 11 నుంచి 18, 22వ అధ్యాయము అంటే ఇస్సాకును తీసుకుని బలి ఇవ్వటానికి తీసుకుని వెళ్ళే సమయంలో యెహోవా దూత పైనుంచి మాట్లాడుతూ, నీవు నా కొరకు నేనిచ్చిన మాటను విని నాకు భయపడి నీ నాకు ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు కాబట్టి నీవు దేవునికి భయపడుతున్నావు అని నేను తెలుసుకుంటున్నాను అంటాడు. వాట్ ఈజ్ ఇట్? దేవుని యందు బహుళత్వం. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలో ఆయనకు తెలిసినవాడు. ఆయన అవుతూనే వచ్చాడు. పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఆయన ఇశ్రాయేలును నడిపించిన మాట నిజం కాదా? రాతిగా ఇశ్రాయేలుకు ఆ అరణ్య మార్గంలో ఒక చుక్క నీరు దొరకని అరణ్య మార్గంలో నీరు సప్లై చేసినటువంటి దేవుడు కాదా? బేతేలు దగ్గర మరి నన్ను ఆశీర్వదించిన దేవుడవు నీవే అని చెప్పిన దేవుడు అగోచరుడా? నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మోషేకి కనిపించిన యెహోవా దూత, మాట్లాడిన యెహోవా దూత ఆయనను చూచి తర్వాత కొన్ని చాప్టర్స్ తర్వాత ఆయన ముఖం కప్పుకోవడం అగోచరుడా మన దేవుడు? అలాగే కొండపైకి వెళ్ళిన తర్వాత సీనాయి కొండపైన ఆయన వెలుగు, ఆయన మహిమను చూడలేక ప్రభువా నేను చూడలేను అంటే కొంచెము తన మహిమను తగ్గించి ఒక వైపుకు చూపించిపోయిన దేవుడు అగోచరుడా? కనిపించలేదా? ఆయన చూడలేదా? అలాగే దేవుడు తనకు ఇష్టం వచ్చిన సమయంలో తను ఏ విధంగా మనుష్యులకు తన్ను తాను వ్యక్తపరచుకోవాలో, ఏ విధంగా తన్ను తాను బయలుపరుచుకోవాలో, పరిచయం చేసుకోవాలో, మానవుల జీవితంలో తన ఉనికిని చాటుకోవాలో అలా చేస్తూ వచ్చాడు. అది మన దేవుడు. అల్లాహ్ గారు చెయ్యరు. మీరు చెప్పారు కరెక్టే,
అందుకే మా దేవుడు మీ దేవుడు ఒకటి కాదంటున్నాను. కానీ సృష్టి మొత్తానికి దేవుడు ఒకడే. బైబిల్ చెప్పే సత్యము ఆయన యెహోవాయే. నా ఉద్దేశంలో మీరు పొరపడి యెహోవా కానీ ఇంకొక వ్యక్తిని మీ ఊహలలో కట్టుకున్నారు అన్నది నా అభిప్రాయం. కట్టుకోలేదు అని అనుకుంటే దేవుని వాక్యం దగ్గరికి రండి. దేవుని వాక్యంలో స్పష్టంగా దేవునికి గురించినటువంటి గుణ లక్షణాలు ఉన్నాయి. అవి చూస్తే ఆ దేవుడు మరి నిజముగా ఎవరు అన్నది మనకు అర్థమవుతుంది. సో 3 విషయాలు మనం చూసాం. మొదటిగా ఆయన తన దైవత్వాన్ని ఎవరికీ పంచుకోడు. మన దేవుడు దైవత్వాన్ని ఎవరికి పంచుకోలేదు. ఏ ప్రవక్తకు ఏ పంచుకోలేదు, ఏ మానవునికి పంచుకోలేదు, ఏ దూతకు పంచుకోలేదు. కానీ అల్లాహ్ గారు తన దైవత్వాన్ని ఆదాముకు పంచుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆయన ఎదుట ప్రజలు సాగిలపడి చెప్పడం ఏమిటి? మొహమ్మద్ గారితో పంచుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆయన నమ్మితే కానీ రక్షణ రాకపోవటం ఏమిటి? 2, ఆయన జంతువుల వలె మానవుల వలె పుట్టనివాడు. మన దేవుడు ఆయనకు పుట్టుక లేదు. ఆది అన్నది పుట్టక ముందు నుంచి ఆయన ఉన్నాడు. ఆయన సర్వసృష్టిని నడిపించేవాడు, సర్వసృష్టిని నిర్వహించేవాడు. కొలస్సీలకు రాసిన పత్రిక చెప్పినట్లుగా, హెబ్రీలకు రాసిన పత్రిక చెప్పినట్లుగా ఆయన దైవత్వము ఆయనలో సంపూర్ణంగా ఉంది అని చెప్పినట్లుగా యేసుక్రీస్తు గురించి ఆయనకు పుట్టుక అనేది కేవలము మానవుల చరిత్రలో తన ఉనికిని ఒకానొక సమయంలో స్పెసిఫిక్గా నా రక్షణ కొరకు ఆయన అడుగుపెట్టాడు. అలా చేయగల సమర్థుడు మన దేవుడు. మరి అల్లాహ్ సమర్థుడా? ఆన్సర్ మీకు తెలుసు. 3వ మాట, ఆయన ఈ సృష్టిలో ఎవరికి వ్యక్తం అవ్వని వాడు. అంటే అల్లాహ్ గారు లేకపోతే ఖురాన్ పరిచయం చేసే అల్లాహ్ ఎవరికి వ్యక్తం కాడు. ఎవరికి తను గురించి వ్యక్తపరచుకోలేదు. మన దేవుడు వ్యక్తపరచుకున్నాడు. సమయానుకూలంగా ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ ఇశ్రాయేలులకు అవసరమో అక్కడ వ్యక్తపరచుకున్నాడు. అబ్రహాముకు వ్యక్తపరచుకున్నాడు, ఇస్సాకుకు వ్యక్తపరుచుకున్నాడు, యాకోబుకు వ్యక్తపరచుకున్నాడు, ఇశ్రాయేలు జనాంగానికి వ్యక్తపరచుకున్నాడు. తన టెంట్ లేకపోతే దాన్ని ఏమంటారు, నిబంధన మందసము పెట్టేటటువంటి గుడారములో తాను వ్యక్తపరచుకున్నాడు. గుడారము రూపములో వ్యక్తపరచుకున్నాడు. మేఘస్తంభముగా వ్యక్తపరచుకున్నాడు, అగ్నిస్తంభముగా వ్యక్తపరచుకున్నాడు, దూతగా వ్యక్తపరచుకున్నాడు. ఆఖరికి కుమారునిగా తను పరిశుద్ధినిగా జన్మించి తాను మనకు సంపూర్ణంగా వ్యక్తపరచుకున్నాడు. ఈ దేవుడు ఆ దేవుడు ఒకడు ఎలా అవుతాడు? అబ్సల్యూట్లీ నాట్. ఆ తరువాత సృష్టిలో ఇతర జంతువుల వలె నశించని వాడు. ఇది యేసుక్రీస్తు శిలువ మరణమును ఫోకస్ చేసుకుంటూ ఆయన శిలువ మరణాన్ని చూపిస్తూ ఆయన చనిపోయాడు కాబట్టి దేవుడు కాదు అని చెప్పడానికి వేసిన ఇంకొక ఎత్తు ఇది. వమకరల్లాహు అల్లాహు ఖైరుల్ మాకరీన్ అన్నట్లుగా ఎత్తులు వేసే ప్రయత్నం ఇది. అయితే దేవుని సత్యము వచ్చింది. దేవుని సత్యం ఏమిటి అంటే యేసు ప్రభువు దేవుడు, మన దేవుడు నా పాపముల రక్షణ కొరకు, నా పాపముల నుంచి మనల్ని విడిపించడం కోసం, పాపముల నుంచి మనం సంపాదించుకున్నటువంటి మరణాన్ని జయించడం కోసం ఆయన ఈ లోకంలోకి అడుగెట్టాడు. ఒకసారి చూడండి, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. ఏ అల్లాహ్ వస్తే ప్రజలు ఆయన్ని పొడిచారండి. జకర్యా గ్రంథము చూడండి, జకర్యా గ్రంథము 2వ అధ్యాయము. ఇక్కడ యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, మమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అని ఎంచి తన ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, నన్ను పంపియున్నాడని. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలుసుకుంటారు. సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. సంతోషంగా ఉండండి, పాటలు పాడండి, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులవుతారు. నేను మీ మధ్య నివాసం చేస్తాను. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు
తెలుసుకుంటారు అంటూ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే 13వ వచనం, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిన మౌనులై ఉండుడి. యెహోవా తన పరిశుద్ధ సన్నిధిని విడిచి మన మధ్యకు వచ్చినటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి 12వ అధ్యాయం ఒకసారి చూస్తారా, ఏం చేశారు ప్రజలు? 12వ అధ్యాయం 10వ వచనం, దావీదు సంతతి వారి మీద యెరూషలేము నివాసుల మీద కరుణ నొందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? స్వయంగా యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. వారు పొడిచిన నా మీద దృష్టి ఉంచి. యెహోవా ఎప్పుడొచ్చాడు? ఎప్పుడు వ్యక్తపరచుకున్నాడు? మీ అల్లా మరియు అగోచరుడు కదా. ఎప్పుడొచ్చాడు? ఆయనను ఎప్పుడు మనం పొడిచాం? ఎలా పొడిచాం చూస్తారా? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సిలువలో నీవు నా పాపములను మోసి ఎవరైతే ఆయనను తన సొంత రక్షకుడుగా అంగీకరించారో వారి కోసం ప్రాణం పెట్టి ముళ్ళ కిరీటాన్ని భరించి తన వీపును దున్నించుకొని తన రక్తము ద్వారా నీ నా రక్త ప్రోక్షణ, నీ నా పాప ప్రోక్షణ చేసి రక్తము ద్వారా ప్రోక్షించి దేవునితో శాంతి చేసి బట్టబయలు అందరూ చూస్తుండగా శిలువ పైన తన ప్రాణమును విడిచి అందరూ చూస్తూ ఉండగా ఎవరైతే మేఘారూఢుడై పైకి వెళ్ళిపోయాడో ఆయన మేఘారూఢుడై తిరిగి రాబోతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, తిరిగి రాబోతున్నటువంటి ఆయన ఏమంటున్నాడు చూడండి, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచుదురు. అక్కడ ఎవరిని పొడిచారు? మాట్లాడుతున్నటువంటి యెహోవాను. ఇక్కడ పొడిచిన వారు చూస్తారు అని ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసు ప్రభువు గురించి. తన పరిశుద్ధ నివాస స్థలమును విడిచిపెట్టి వచ్చినటువంటి యెహోవా, ఆయనను పొడిచిన జనము, ఆయన తిరిగి వస్తూ ఉండగా, ఆయన మరణ పునరుత్థానుడై తిరిగి వస్తూ ఉండగా ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. అంటే ఎవరో తెలుసా? నువ్వు నేను. మన పాపములతో మనం ఆయన్ని పొడిచాం, మన పాపములతో ఆయనను వంచాం, మన పాపములతో ఆయనను కృంగిపోయేలా చేశాం. దేవుని వాక్యం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తుంది, పరిశుద్ధుడైనటువంటి మన దేవుడు, పాపము ఎరుగనటువంటి మన దేవుడు, నాలో పాపముందని ఎవరు స్థాపించగలరు అని ఛాలెంజ్ చేసినటువంటి యేసు ప్రభువు వారు ఏమంటున్నారు అంటే, మీ కొరకు నేను పాపమయ్యాను. పాపి కాలేదు, పాపమయ్యాడు. ఎందుకు అంటే నా పాపములు ఆయన పైన మోపబడ్డాయి కాబట్టి. ఆయన శరీరమందు పాపమును దేవుడు శిక్షించాడు. నువ్వు నేను చనిపోవలసిన చోట ఆయన చనిపోయాడు. ఆయన నేను మన పాపముల కారణంగా పొడిచాము. అల్లాని ఎవరైనా పొడిచారా? అందుకనే మన దేవుడు, అందుకనే ఈ దేవుడు, ఖురాన్లో ఉన్న దేవుడు వేరు అని నేను చెప్తున్నాను. దట్ ఈస్ వై ఐఎమ్ సెయింగ్. ఒకడే కాదు ఎన్ని పుస్తకాలు రాస్తే ఏంటండి? మా దేవుడు, యేసు ప్రభు అయినటువంటి దేవుడు, ఆయన పుట్టాడు, ఆయన చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆయనను పొడిచిన వారు చూస్తారు ఆయన్ని. ఇదిగో అల్ఫయు ఒమేగయు నేనే, మొదటివాడను కడపటివాడను నేనే అని చెప్పే మా దేవుడు ఆయనను చూస్తారు. కాబట్టి అక్షయుడు, చనిపోనివాడు అని రాస్తే సరిపోదు. అయితే చనిపోవటము అంటే బైబిల్ ప్రకారంగా శ్వాస విడచటం కాదు, అది ఖురాన్ ప్రకారంగా అయి ఉండొచ్చు. ఖురాన్లో ఉన్నటువంటి దేవుని అవగాహన అలా ఉండొచ్చు. కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుని అవగాహన చనిపోవటం అంటే శ్వాస విడిచిపెట్టడం కాదు. 2 రకాల చావులు ఉన్నాయి. ఈ లోకంలో తనువు చాలించటం వేరు, శాశ్వతంగా దేవునికి దూరం అయిపోవటం వేరు. శాశ్వతంగా దేవునికి దూరం అయిపోవటాన్ని, దాన్ని చావు, చనిపోవటము లేకపోతే నిత్య మరణము అంటారు. కాబట్టి అలాంటి మరణము
లేకపోతే అలాంటి మృత్యువు అన్నది ఉన్నంత మాత్రాన, అలాంటిది యేసుప్రభువు వారు ఈ లోకంలో తనువు చాలించినంత మాత్రాన ఉనికిలో లేకుండా పోవటం కాదు. దేవుడు నిత్యుడు అని చెప్పిన మాట నిజం. ఆయన కాలము పుట్టక ముందు నుంచి ఉన్నమాట నిజం. కాలం ఉన్నంత వరకు, కాలమును ఆయన తీసివేసేంత వరకు ఆయన ఉండే మాట నిజం. కానీ ఆయన కాలములో ప్రవేశించగలడు, కాలములో చావును సైతము రుచి చూడగలడు. రుచి చూచి పైకి లేచి నీ కొరకు నా కొరకు మృత్యుంజయుడుగా తిరిగి రాగలడు. ఆ దేవుడు ఏమంటున్నాడు అంటే, నన్ను పోలిన దేవుడు, నన్ను పోలిన వాడు ఇంకొకడు లేడు, ఖురాన్లో కూడా లేడు. అర్థమైందా ప్రియులారా? నన్ను పోలిన వాడు ఇంకొకడు లేడు అని దేవుడు చెప్తున్నాడు అంటే ఇది కారణం. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన మృత్యుంజయుడై ఉన్నాడు. కానీ ఆయన తన ఉనికిలో లేకుండా పోలేదు. హీ డిడ్ నాట్ సీజ్ టు ఎగ్జిస్ట్. చనిపోవటం అంటే ఒకవేళ నీ అర్థం, లేకపోతే పుస్తకం రాసినటువంటి అభినవ దావా ప్రచారకుని అర్థం టు సీజ్ టు ఎగ్జిస్ట్ అనుకుంటే అది తప్పు. బైబిల్ అలా చెప్పదు. బైబిల్ ఏం చెప్తుంది అంటే, దేవుడు సమయానికి ముందు ఉన్నాడు, సమయంలోనికి రాగలడు, మృత్యువును చవి చూడగలడు, మృత్యువు పైన విజయము సంపాదించి తిరిగి రాగలడు. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము. నా పాపముల కొరకు ఈ దేవుడు సిలువపై మరణించి నీ కోసం నా కోసం ఆయన తన ప్రాణం పెట్టాడు. ఇది నమ్మిన వారికి నిత్య జీవం. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం.